అనేది. ఇప్పుడు అది నిజంగా మోకాలు నొప్పులు ఉన్నాయి. ఎట్లా తెలుస్తుంది మోకాలు నొప్పులు ఉందని? నడవలేం కదా. ఒక ఫ్లోర్ ఎక్కలేను నేను. కస్టమర్లు రావా అంటారు కదా. గడ్డి కిందికి పిలుస్తా రిక్వెస్ట్ చేసి. రిక్వెస్ట్ చేస్తా పిలుస్తా. తిట్టరా వాళ్ళు తిట్టడానికి ఒకసారి ఇట్లా లిఫ్ట్లో పెడితే తీసుకొని చెప్తాను. అంత కాదంటే రాలేనంటే లేకపోతే వాచ్మెన్ కొని ఇస్తే లిఫ్ట్లో పెడతా అని చెప్తాను. ఇంకా లేదు ఇంకా ఖచ్చితంగా అంటే బాధపడుకుంటూ పోతా అంతే. లిఫ్ట్ లేకపోతే లిఫ్ట్ వాళ్ళ ఆర్డర్ డిజైన్ చెప్తేస్తాను. లిఫ్ట్ లేనప్పుడు ఎట్లా వస్తున్నావు? లిఫ్ట్ ఉంటేనే పోమంటే లిఫ్ట్ ఉంటేనే పోలేకపోతే చెప్తున్నా. లిఫ్ట్ లేకుంటే పోతాయి చెప్పు. ఇంకా కరెక్ట్ ఇంకా రానిసారి పెట్టిపోతా అని చెప్తా. ఇంత మాట్లాడేసి ఎప్పుడన్నా గొడవ అయిందా అట్లా? అయినాయి కొన్ని. అయ్యరా లిఫ్ట్ ఉండి లిఫ్ట్ పని చేస్తలేదు ఆడ. లిఫ్ట్ రిపేర్ ఉంది 6th ఫ్లోర్ పైకి రామంటారు. లిఫ్ట్ పని చేస్తారంటే నీ పని ఏముంది డోర్ డెలివరీ కదా అంటారు. అంత ఘోరంగా నీ పని ఏముంది డోర్ డెలివరీ. లిఫ్ట్ ఉందా లేదా సమస్య కాదు. 6 ఫ్లోర్ ఎక్కి రావాలన్నా ఆడికి రిక్వెస్ట్ చేసి 2 ఫ్లోర్లకు సార్ మీరు 2 ఫ్లోర్ మీద 4 ఫ్లోర్ మీరు కిందికి వెళ్తారని చెప్పిన. సరే నువ్వు అంత రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చిన తర్వాత బాధపడుతున్నాడు. అరే ఆ మాట రిజన్ చెప్పొచ్చు కదా, నీకు ఇట్లా ప్రాబ్లం చెప్తే మేము అసలు మేము కిందికి వస్తాం కదా అంటున్నాను. అన్నారు అట్లా చూసి ఇంకా నన్ను చూసి ఇక అరే నిన్ను అనవసరంగా బైక్ తెప్పించారు కదా అంటారు. కానీ డెలివరీ జాబ్ మంచిగా ఉంటుందా? మరి మంచిగా ఉంటుందా? ఫోర్స్ లేదు మన బ్లూ డాట్ లాగా టైం మీద చేయాలి, టైం మీద లేదని లేదు. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఒక్కసారి ఫోన్ చేయరు వాళ్ళు. నీ ఇష్టం అంటారు. అది నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత డబ్బు లేకుంటే అది. మార్నింగ్ రిపోర్టింగ్ టైం మాత్రం 8 నుంచి 9 లోపల రావాలంటారు. అయితే వచ్చేది రాని మెసేజ్ వాట్సాప్ మన గ్రూప్లో మెసేజ్ పెట్టాలి ఉంటుంది. అర్థది దానికి మెసేజ్ చెప్తారు వస్తున్నాం అంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయరు. పెట్రోల్ డబ్బులు ఇస్తారా? ఇయ్యరు. ఏమైనా ప్రాబ్లం వస్తే లొకేషన్లో ఇప్పుడు ఏమైనా కస్టమర్ గొడవ వేసిన అట్లా ప్రాబ్లం వచ్చింది అనుకో సాల్వ్ చేస్తారా? ఏం ప్రాబ్లం రానికి మనమే క్రియేట్ చేస్తేనే కదా ప్రాబ్లం వచ్చేది. అదే ఒక్కొక్కసారి చెప్పలేము. కస్టమర్కి మనం క్రియేట్ చేస్తేనే ప్రాబ్లం వచ్చేది. మన రిక్వెస్ట్ మీద ఉంటుంది ప్రాబ్లంకి. కస్టమర్కి మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నీకు ఇంతవరకు ఒక్క గొడవ కూడా కాలే? అయినాయి బ్లూ డాట్లో అయినాయి, ఇంట్లో కాలేదు. ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? డెలివరీ.com. మంచిగా ఉంటుందా? బాగానే ఉంది, నాకైతే రిలీఫ్ ఉంది. ప్రైస్ మంచిగా పైసలు వారం పేమెంట్, వీక్లీ పేమెంట్. పర్ మంత్ వీక్లీ 10,000 పడుతున్నాయి నాకు. 10 వీక్లీ 10,000 డైలీ 1200-1400 చేస్తున్నాను నేను. ఒక సిమెంట్కి 20 రూపాయలు లెక్కేసుకుని మరి 70 సిమెంట్ చేస్తా ఒక డెలివరీకి. మళ్ళా పికప్లు అన్నీ కలిపి అన్ని అమౌంట్ వస్తాయి నాకు. రెండు కలిపి వేస్తారు ఒకసారి. పికప్ చేస్తేనేమో 22 రూపాయలు, డెలివరీ చేస్తే 20 రూపాయలు. ఇంక పెద్ద బాక్స్ ఉన్నాయి అనుకో 3 కేజీల పైన ఉంటాయి 30 రూపాయలు అట్లా. మన అజయగాడేమో ఎతకపోండి పెడతాడు పెద్ద బాక్సులు. మన ఇష్టం అంటే తీసుకోవచ్చు, లేకుంటే లేక ఆటోకి వేస్తామంటారు వాళ్ళు. ఆర్డర్ రానోడు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు. ఆర్డర్ రాని రోజు రిక్వెస్ట్ చేసి తీసుకుపోండి అంటే సరే మీరు తీసుకుపోతే మళ్ళీ దీనికి రేట్ అంటే 3 కేజీల కన్నా పైన ఉంటే 30 రూపాయలు తీసుకుని అంటారు వాళ్ళు. నా రూట్లో ఎన్నోసార్లు తీసుకుపోతా ఉన్నట్టు మీ స్ట్రెంత్ని బట్టి. లోడ్ అంతా నీ లోడ్ అంతా క్లియర్ అయితే కానీ తీసుకుపోంటారు. వెండర్ సిస్టమేనా అలా కూడా? వెండర్. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటాయి. వస్తాయి, బాగానే వస్తాయి. టిప్పులు ఇస్తారు వాళ్ళను? నాకైతే ఎప్పుడు టిప్పులు ఉంటాయి. విష్ణు విస్తారా? డైలీ పోతున్నావా? డైలీ కస్టమర్స్ వాళ్ళు అడగలేరా మరి జాబ్ మళ్ళీ మానేసినాం ఇలా కష్టం అని? అరే కామన్ అందులో అమౌంట్ తక్కువ ఇలా చేసుకోవచ్చు తప్పేముంది అంటారు వాళ్ళు. అడిగిరా? అడిగినారు ఏంది దీన్ని ఇది చేస్తున్నా అంటే మానేసిన అని చెప్పినా. మానేసినా అని చెప్పినా తీసేసినా అని చెప్పినా ఇస్తుందా? ఆ సివోడి ఉంది కదా, ఒకసారి చూపి. అది మనం సివోడి ఇట్లా ఉంది కదా, సివోడి 600 మనం దీని స్కానర్ వస్తుంది. అచ్చా డైరెక్ట్ వాళ్ళు పే స్కానర్. ఇక మన వాళ్ళు క్యాష్ ఇచ్చారు అనుకో, దీన్ని కొడితే క్యాష్ ఉంటుంది అన్నట్టు. ఇది క్యాష్ తీసుకోవచ్చు, క్యాష్ నొక్కితే అయిపోతుంది.
కస్టమర్ ఓటీపీ చెప్పకుండా ఓటీపీ క్యాన్సల్ కోడ్ చెప్పి క్యాన్సల్ చేయమంటారు. ఓటీపీ చెప్పారు అనుకో మనం క్యాన్సిల్ చేయొచ్చు. మనమే వేసేచ్చా? 3 సార్లు దాన్ని బ్యాక్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా కూడా ఉంది. అది బెటర్ ఆప్షన్. అది ఊకే ఇబ్బంది ఉండదు ఇక. ఇప్పుడు కస్టమరు నేను పెట్టలే అంటాడు, నేను పార్సలే నేను ఆర్డర్ పెట్టలేదు క్యాన్సిల్ చేయ అంటాడు, క్యాన్సిల్ కోడ్ అంటాడు, నేనేం చెప్తా అంటాడు. మనమే దాన్ని 3 సార్లు రిపీట్ చేయాలి బ్యాక్ వచ్చేసి. ఒకటి చూపిస్తా, ఒకటైతే చూడు. మరి ఫుడ్ ఇక మధ్యాహ్నం అంటే మార్నింగ్ 8కి వచ్చి అక్కడ ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసుకుంటా నేను సేమ్ టైం 5 రూపీస్ భోజనం. మరి సండే ఉండదు కదా? సండే ఉంటే బయట చేసుకుంటా కదా. ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలు ఏడు ఉంది? నాకు ఇస్తారు, అందరికి ఇయర్ కానీ నాకు ఇస్తారు. అందరికైతే 60 రూపాయలు, నాకైతే డిస్కౌంట్ దగ్గర లేకపోతే. అక్కడ పద్మావతి టిఫిన్ సెంటర్ లేదా? పద్మావతి టిఫిన్ సెంటర్ అక్కడ మన 5 రూపీస్ భోజనం పక్కన. 5 రూపీస్ కాదు, టిఫిన్ సెంటర్ పద్మావతి అని ఎదురుగా మన పోతుంటే టర్నింగ్లో ఫుట్పాత్ మీద దాని పక్కన అది లేదా కర్రీ పాయింట్ ఉంది కదా, దాంట్లో ప్రతి సండే ఆర్డర్ తీసుకుంటా. ప్రతి డే అందులో పోతా, అందులో మిస్ అయితే మళ్ళీ ఐటీ థియేటర్ కాడ టీవీఎస్ ఉమెన్స్ హాస్టల్ ఉంది కదా, టీవీఆర్. సరే, ఇంత కష్టం నీకు ఎందుకంటే ఏం చెప్తాయి? కష్టం అంటే ఇంత కష్టపడుతున్నావు ఈ వయసులో? వయసు సంబంధం కాదు, ఎనర్జీ కోసం మంచి ఊపు వస్తుంది అన్నట్టు పని చేస్తుంటే. సూపర్. ఇది నిజంగా కరెక్ట్. ఇది ఇంటికాడ కూర్చుంటే ఏముంటుంది అన్న, ఒళ్ళు నొప్పులు, ఆలోచనలు ఎక్కువ, బద్ధకం వస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు. తిరుగులాడుతుంటే మనిషికి ఏదో ఒకటి ఆలోచన వస్తుంటుంది, హుషారు వస్తుంటుంది, డబ్బు వస్తుంది. నీ డ్రీమ్ ఏంటిది? నీ డ్రీమ్ ఏంటి? ఆ డ్రీమ్ ఏంటిది? ఉన్న రోజులు చేయాలి, మనకు ఓపిక ఉన్న రోజులు పని చేయాలి, ఓపిక తగ్గినాక పని చేసుకోవాలి. Delivery.comలో మంచి ఎక్స్పీరియన్స్, మంచి కస్టమర్ ఎప్పుడన్నా తగిలిరా? మంచి కస్టమర్ అంటే ఎట్లా గుర్తుండిపోయేటట్టు, అంటే టిప్ ఇచ్చి కొంచెం మంచిగా మాట్లాడి వాటర్ ఇచ్చో లేకపోతే సంథింగ్ అలా. అది రెగ్యులర్గా నాకు బ్లూడట్ నుంచి అలవాటింది కదా. ఇప్పుడు నాకు ఉన్నదంతా పాత వాళ్ళు ఉంటారు కదా, కొత్త వాళ్ళు. ఇప్పుడు మంచి కస్టమర్ అనగా నీ మైండ్లోకి ఒకళ్ళు వస్తారు కదా. వచ్చేస్తారు. చెప్పు. నేను విష్ణు సార్ పోతే 500 ఇచ్చింది, అన్ని పండుగలు కలిసి సంవత్సరానికి. ఎంత? 500 ఇచ్చింది. నువ్వు రెగ్యులర్గా వస్తావు, ఒక పండుగ కూడా డబ్బులు అడగవు, తీసుకొని అన్ని పండుగలు కలిసి సంవత్సరం మొత్తంలో ఒకటి తీసుకోవాలి. వద్దు మేడం అంటే తీసుకోండి. ఏం చేసినావు 500? అరే గుర్తుపెట్టుకోవడం మనసులో అది. సరే అర్థమైంది, కానీ 500 ఏం చేసినావు? మళ్ళీ ఎండాకాలం సమ్మర్ వచ్చిందనుకో కంపల్సరీ ఒక జ్యూస్ ప్యాకెట్ ఇస్తుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ ఇస్తుంది ఆమె. ఏం మేడం పేరు? మేడం పేరు జ్యోతి. విష్ణు ఇస్తారా? ఈ బ్లాక్ 804. నిజంగా జ్యోతి మేడంకి థ్యాంక్స్. నిజంగా అంటే ఎందుకోసం ఇస్తారంటే పెద్ద మనిషి కదా, చేసి ఇంత దూరం చేస్తావు కదా అన్నట్టు జర సానుభూతి. అంతే, అందరికి ఇయర్ అన్నట్టు. స్పెషల్ కాబట్టి వచ్చిన వాళ్ళకి అందరికి ఇయరు. రెగ్యులర్ కస్టమర్, రెగ్యులర్గా నువ్వు వచ్చిన బ్లూడాట్ అయినా దేనికైనా పండుగలకైనా దేనికైనా ప్రతి రోజు రెస్ట్ తీసుకోకుండా వస్తావు అంటారు వాళ్ళు. సండే లేదు, ఏది లేకుండా వాన ఎండ దానికి వస్తావు నువ్వు. అవును, సండే మండే వీక్లీ మొత్తం వస్తావు కదా. చేస్తా, ఎమర్జెన్సీ ఉంటేనే లీవ్ పెడతా అంతే. నేను అవసరం ఉంటేనే, అదే ఎమర్జెన్సీ ఏమైనా ఉంటేనే. కానీ ఎట్లా ఇంత జోష్? ఏజ్ ఎంత అనండి? 50లో కూడా చేస్తున్నావు అంటే నిజంగా. ఎప్పుడైనా రిటైర్ తీసుకుందామని ఉందా? రిటైర్ పని చేస్తుంటే నాకు రిటైర్ అనిపించదండి. ఎప్పుడు అనిపిస్తుంది మనిషికి ఓపిక తగ్గినాక అనిపిస్తుంది. నిజంగా గ్రేట్. చేయాలి, ఇగో మనం ఓపిక ఉన్న రోజులు చేయాలి, ఓపిక తగ్గినాక మానుకుంటే అనుకుంటారు సరే మానుకున్నాడులే అనుకుంటారు. ఏమన్నా జమ చేసుకుంటున్నావు మరి పైసలు? ఇంకా జమ చేసుకున్న లేదనుకో, మొత్తం ఇల్లు కడుతున్నా ఇప్పుడు ఊర్లో, మొత్తం 40 లక్షల ఇల్లు. సూపర్. నాకు మా తమ్మునికి భాగంలా, వాళ్ళు 20 లక్షలు, మేము 20 లక్షలు, ఇంకా 10 లక్షలు కావాలి. దాని గురించి పోరాటం చేస్తున్నాం. ఇంట్లో ఓకేనా? ఇంట్లో ఏంది హ్యాపీనా? ఇంట్లో హ్యాపీనే.